రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పాకిస్తాన్ కు అంతర్జాతీయంగా ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఫేక్ వీడియోలను, గ్రాఫిక్ చేసిన వీడియోలను ఆర్మీ విన్యాసాలను చెప్తూ పాకిస్తాన్ ఆర్మీ ఒక వీడియోను రిలీజ్ చేసింది. అయితే ఆ వీడియో ఫేక్ అంటూ ఇప్పటికే పలు ఫ్యాక్ట్ చెక్ చేసిన కొన్ని కంపెనీలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ స్టేజ్ మీద పాకిస్తాన్ కు ఒక పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. అయితే మా దగ్గర కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, భారతదేశాన్ని మేము ఎదుర్కోగలము అని చెప్తూ పాకిస్తాన్ తన ఆర్మీకి సంబంధించిన మిసైల్స్, ఎయిర్ క్రాఫ్ట్, వార్ క్రాఫ్ట్ ని సంబంధించిన వీడియోస్ ని, అంటే ఆకాశంలో కొన్ని స్టంట్స్ చేసిన వీడియోస్ ని, మా దగ్గర కూడా ఇలాంటి పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయి, ఇలాంటి పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయని చెప్తూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. కానీ అది స్పేస్ ఎక్స్ కి సంబంధించిన వీడియోస్ అంటూ కూడా కొన్ని ఫ్యాక్ట్ చెక్ ఆర్గనైజేషన్స్ చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు బిగ్ షేమ్ ఆన్ పాకిస్తాన్ అంటూ కూడా ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో ట్వీట్ చేస్తున్నారు, అలానే కామెంట్స్ చేస్తున్నారు. అయితే పహల్గామ్ లో దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారతదేశం పలు కీలక అంశాలకు సంబంధించి కొన్ని కీలకమైన అంశాలకు సంబంధించి ఇప్పటికే నిర్ణయాలు తీసుకుంది. ఇదే నేపథ్యంలో సింధు జలాల ఒప్పందానికి సంబంధించి చీనాబ్ నది ఆల్మోస్ట్ ఎండిపోయిన పరిస్థితి నిన్న మనం శాటిలైట్ ఇమేజెస్ లో కూడా చూసాం. దాంతో పాకిస్తాన్ వ్యవసాయం పైన తీవ్ర ప్రభావం పడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే నేపథ్యంలో ఇప్పటికే ఏ క్షణంనైనా భారతదేశం పాకిస్తాన్ పై దాడి చేస్తుంది అనే సమాచారం వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ తన ఆర్మీకి సంబంధించి ఒక వీడియోని రిలీజ్ చేసింది. దానికి సంబంధించిన విజువల్స్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. మిజైల్స్ ని రిలీజ్ చేస్తున్న, అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్, వార్ క్రాఫ్ట్ మిజైల్స్ ని రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లు కూడా ఎంతో స్పీడ్ గా వెళ్లి టార్గెట్ ని చేజ్ చేస్తున్నాయి. వార్ ట్యాంక్స్ కనిపిస్తున్నాయి. సో ఇందులో ఉన్న కొన్ని వీడియోస్ స్పేస్ ఎక్స్ కి సంబంధించిన వీడియోస్ అని ఒక ఫ్యాక్ట్ చెక్ చెప్పింది. అదేవిధంగా మరికొన్ని వీడియోస్ ను వీడియో గేమ్స్ నుంచి వాళ్ళు తీసుకొని ఇక్కడ వాళ్ళ ఆర్మీకి సంబంధించిన దాంట్లో యూజ్ చేశారు అని చెప్పి మరో ఫ్యాక్ట్ చెక్ సంస్థ చెప్తుంది. అదేవిధంగా ఏవైతే వాళ్ళు విన్యాసాలు చేశారో, ఏవైతే మాక్ డ్రిల్స్ ఉన్నాయో అవి కంప్లీట్ గా గ్రాఫిక్ వాడి దాన్ని చేశారు అని కూడా ప్రజెంట్ సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. సో దీన్ని చాలా ఇప్పటికే కొన్ని ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కూడా దీన్ని తీవ్రంగా స్పందిస్తూ ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు అని కూడా చెప్తున్నాయి. #షేమ్ ఆన్ పాకిస్తాన్ అని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే పాకిస్తాన్ రిలీజ్ చేసిన వీడియోస్ కి సంబంధించిన విజువల్స్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ క్లియర్ గా చూద్దాం. రైట్, గార్డింగ్ త్రూ నార్త్ రీజన్ ఆఫ్ సింధు అని చెప్పి కూడా వాళ్ళు ఒక వీడియో పోస్ట్ చేశారు. అదేవిధంగా థండర్స్ రోరింగ్ అట్ అని కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు. విజిలెన్స్ అట్ గ్వాదార్ అని కూడా ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇలా పలు రకాలుగా ఎయిర్ సుపీరియారిటీ అన్లీజ్డ్ అని కూడా వాళ్ళు రకరకాల క్యాప్షన్స్ పెడుతూ పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన వార్ క్రాఫ్ట్లకి సంబంధించి కొన్ని వీడియోస్ ని పోస్ట్ చేశారు. అయితే వాటిలోని కొన్ని విజువల్స్ స్పేస్ ఎక్స్ కి సంబంధించిన విజువల్స్ అని కూడా ఫ్యాక్ట్ చెక్ ఆర్గనైజేషన్స్ అండ్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. ఇదే నేపథ్యంలో మరికొన్ని విజువల్స్ వీడియో గేమ్స్ నుంచి కూడా వాళ్ళు కాపీ చేసి ఇందులో వాళ్ళ ఆర్మీకి సంబంధించిన ట్విట్టర్ పేజ్ లో పెట్టుకున్నారని కూడా చాలా అఫీషియల్ ఫ్యాక్ట్ చెక్ ఏజెన్సీస్ కూడా పేర్కొంటున్నాయి. అయితే పహల్గామ్ లో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో భారత ప్రభుత్వం కొన్ని కీలక అంశాలకు సంబంధించిన నిర్ణయాలు కూడా తీసుకుంది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ లో కూడా, అదేవిధంగా ఎల్ఓసి దగ్గర కూడా ఉగ్రవాద స్థావరాల పైన, అదేవిధంగా వాళ్ళ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ని బట్టి వాళ్ళ ఆపరేషన్స్ కి సంబంధించి ట్రైనింగ్ క్యాంప్స్ ఎక్కడైనా ఉన్నాయనే నేపథ్యంలో కూడా జల్లడ పట్టి మరి కుంబింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి జమ్మూ కాశ్మీర్ లో, అదేవిధంగా బార్డర్ దగ్గర కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లో కొన్ని చోట్ల ఫైరింగ్ కూడా చోటు చేసుకుంది, క్రాస్ ఫైరింగ్ చోటు చేసుకున్న నేపథ్యంలో లష్కర్ తోయిబాకి సంబంధించిన ఒక కమాండర్ ని కూడా భారత బలగాలు హతమార్చాయి. ఈ నేపథ్యంలో ఎటు చూసినా కూడా పాకిస్తాన్ కి భారత్ నుంచి తీవ్ర ఒత్తిడి కనిపిస్తున్న నేపథ్యంలో, అదేవిధంగా పాకిస్తాన్ లో కూడా అంతర్గత యుద్ధం చోటు చేసుకుంది.
పాకిస్తాన్ ఆర్మీ పైన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్ మిలిటరీ పైన, పాకిస్తాన్ మిలిటరీకి సంబంధించిన వాహనాల పైన అటాక్ చేస్తున్నారు. ఈ అటాక్ లో ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి 102 మంది పాకిస్తానీ సోల్జర్స్ కూడా చనిపోయారు. అదేవిధంగా వాటర్ క్రైసిస్ ఉన్న నేపథ్యంలో ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంది, పాకిస్తాన్ లో పావర్టీ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో అక్కడున్న ప్రజలు కూడా ప్రభుత్వం కి అగెయిన్స్ట్ గా తిరుగుబాటు చేస్తున్నారు, ప్రొటెస్టులు చేస్తున్నారు. వన్ డే బ్యాక్ కూడా మనం టీవీలో చూసాము, రోడ్లపైకి వచ్చి ఫ్లాష్ లైట్లు పట్టుకొని ప్రభుత్వానికి అగెయిన్స్ట్ గా వాళ్ళు నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చిన పరిస్థితి కనిపించింది. అక్కడ ఉన్న ఆర్మీ వెహికల్స్ ని కూడా, పోలీస్ వెహికల్స్ ని కూడా టార్గెట్ చేస్తూ అక్కడ ఉన్న సివిలియన్స్ అటాక్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఆల్సో ఎవరైతే ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్ లో ఉన్నాయో అవి కూడా ప్రభుత్వానికి ఏ రకంగా కూడా సహకరించట్లేదు. ఒకవేళ యుద్ధమే జరిగితే మన దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అనే విధంగా ప్రభుత్వానికి అగెయిన్స్ట్ గా క్వశ్చన్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఆల్సో పాకిస్తాన్ ఆర్మీ కూడా ప్రభుత్వం మాట లెక్క చేయట్లేదు, తనదైన శైలిలో మాకు అనిపించిందే మేము చేస్తామనే ధోరణితో ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో తమను తాము మేము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, చాలా బ్రేవ్ గా ఉన్నాం, మా దగ్గర మీకంటే కూడా మోడర్న్ వెపన్స్ ఉన్నాయి, ఫుల్లీ ఎక్విప్డ్ వెపన్స్ ఉన్నాయని చెప్పడానికి కొన్ని గ్రాఫిక్ వీడియోస్ తో పాటు స్పేస్ ఎక్స్ వాళ్ళు వాడిన వీడియోస్ ని, దాంతో పాటు వీడియో గేమ్స్ కోసం డిజైన్ చేసిన వీడియోస్ ని, ఆ వీడియో తమ పాక్ ఆర్మీవి అని చెప్పుకుంటూ ఈ మిసైల్స్ కానీ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, ఏవైతే వార్ క్రాఫ్ట్లు ఉన్నాయో ఆర్ ఫుల్లీ ఎక్విప్ మిషన్స్ తో ఏవైతే ఫ్లైట్స్ కావచ్చు లేదా జెట్ ప్లేన్స్ కావచ్చు, ఫైటర్ జెట్స్ కావచ్చు, ఇవన్నీ మావేనంటూ చెప్తూ ఒక వీడియోని రిలీజ్ చేసింది. బట్ వాళ్ళకు ఫ్యాక్ట్ చెక్ అంటే దొరికిపోతాము అని ఊహించకపోయి ఉండొచ్చు, అందుకే స్పేస్ ఎక్స్ కూడా ఆ వీడియోస్ మావేంటూ క్లైమ్ చేశాయని చెప్పి కొన్ని ఫ్యాక్ట్ చెక్ ఏజెన్సీస్ చెప్తున్నాయి. అదేవిధంగా ట్విట్టర్ లో పోస్ట్ చేసినప్పుడు కూడా ట్విట్టర్ కింద కామెంట్స్ లో కూడా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి చాలా మంది ఫ్యాక్ట్ చెక్ ఏజెన్సీస్ అలా వేరే ఆర్గనైజేషన్ సంబంధించి వీడియోస్ కావచ్చు, వీడియో గేమ్స్ నుంచి తీసుకున్న వీడియోస్ మీరు పోస్ట్ చేస్తున్నారు, దిస్ ఇస్ కంప్లీట్లీ ఆ ఫ్యాబ్రికేటెడ్ వీడియో అంటూ కూడా ట్విట్టర్ ఎక్స్ లో కూడా లేబుల్ అయి చూపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో అదేవిధంగా ఇంటర్నేషనల్ అంతర్జాతీయ పరంగా కూడా బిగ్ షేమ్ ఆన్ పాకిస్తాన్ అంటూ కూడా హ్యాష్ ట్యాగ్ కూడా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక 2 days బ్యాక్ భారత ఆర్మీ అఫీషియల్ పేజ్ లో కూడా ఏవైతే త్రివిధ దళాలు ఉన్నాయో వాళ్ళు కొన్ని విన్యాసాలు చేస్తూ, కొన్ని మాక్ డ్రిల్స్ చేస్తూ ఒక వీడియోని పోస్ట్ చేస్తాయి. సో త్రూ ల్యాండ్ కావచ్చు, త్రూ వాటర్ కావచ్చు, త్రూ ఎయిర్ కావచ్చు, మేము ఎలా రెడీగా ఉన్నాము, మా ఆర్మ్ ఫోర్సెస్ ఎంత రెడీగా ఉన్నాయి, మా దగ్గర ఎలాంటి వెపన్స్ ఉన్నాయని చూపిస్తూ ఇండియన్ ఆర్మీ అఫీషియల్ పేజ్ నుంచి ఒక వీడియో రిలీజ్ అయింది. అండ్ ఆ వీడియోతో పాటు ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఒక క్యాప్షన్ కూడా పెట్టారు. ఆ క్యాప్షన్ లో ఏ భూభాగం కూడా మాకు దూరం కాదు, మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము, ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటాము అని చెప్పి వాళ్ళు ఒక క్యాప్షన్ తో ఒక స్ట్రాంగ్ మెసేజ్ ని పాకిస్తాన్ కి ఇచ్చారు. దాని తర్వాత భారత ఆర్మీకి సంబంధించి నౌకాదళం కూడా అరేబియన్ సముద్రంలో ఐఎన్ఎస్ విక్రాంత్ కి సంబంధించి అక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ తో పాటు ఇతర ఏవైతే జలంతరగాములు ఉన్నాయో వాటన్నిటినీ టువర్డ్స్ బార్డర్ వైపు మోహరించి కొన్ని మిసైల్స్ కి సంబంధించిన టెస్ట్ కూడా చేశారు. సో ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. అయితే ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఇండియన్ ఆర్మీ ఇలాంటి విన్యాసాలు చేసిందో మేము కూడా మా దగ్గర కూడా ఇంత పవర్ ఉంది, మా దగ్గర కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ఫుల్లీ ఎక్విప్ వెపన్స్ ఉన్నాయని చెప్పి పాకిస్తాన్ చూపించుకోవడానికి కొన్ని ఫేక్ వీడియోస్ ని వాళ్ళ ఆర్మీ వీడియోస్ తో జాయిన్ చేసి ఎడిట్ చేసి గ్రాఫిక్ యాడ్ చేసి పోస్ట్ చేయడంతో అవి ఫేక్ వీడియో అని చెప్పి కమెంట్స్ రావడంతో ఇప్పుడు అంతర్జాతీయంగా పాకిస్తాన్ నవ్వుల పాలైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇవి ఇతర దేశాలకు సంబంధించిన వీడియోస్ మీరు యూజ్ చేయడం అనేది వాళ్ళ సార్వభౌమత్వానికి అవమానకరంగా ఉంది. అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి అంతర్జాతీయంగా పాకిస్తాన్ ఇలాంటి ఫేక్ వీడియోస్ రిలీజ్ చేసినందుకు ఇప్పుడు కంప్లీట్ గా సోషల్ మీడియాలో కావచ్చు ప్రతి చోట కూడా పాకిస్తాన్ నవ్వుల పాలైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలు స్పేస్ ఎక్స్ వీడియోలు అదేవిధంగా వీడియో గేమ్స్ ఫుటేజ్ ఉపయోగించి ఆ వీడియోస్ అన్ని రిలీజ్ చేశారు. అయితే ఆ వీడియోస్ అన్ని తమ దేశ వైమానిక శక్తి అని చెప్తూ వాళ్ళు ప్రదర్శించారు. బట్ అవి
ఫేక్ వీడియోస్ అని తెలియడంతో ఇప్పుడు ఇంటర్నేషనల్ పరంగా పాకిస్తాన్ పరువు నవ్వుల పాలైంది. ప్రతి ఒక్కరూ మీమ్స్ చేస్తూ నవ్వుకుంటున్నారు. అదేవిధంగా ఇదా మీ శక్తి, ఫేక్ వీడియోస్ పెట్టడమా మీ ఎనర్జీ అంటూ కూడా చాలా మంది కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.